ఒకప్పుడు దట్టమైన అడవిలో హాజల్ అనే చిన్న ఉడుత ఉండేది. అడవిలోని ఇతర ఉడుతల మాదిరిగా కాకుండా హాజల్ తన వెనుక కాళ్లలో ఒకదానిలో కొంచెం లింప్తో పుట్టింది. ఇది ఆమెను తన తోటివారి నుండి భిన్నంగా చేసినప్పటికీ ఆమె సాహసోపేతమైన స్ఫూర్తిని లేదా జీవితం పట్ల ఆమెకున్న అపరిమితమైన ఉత్సాహాన్ని ఇది తగ్గించలేదు. తన శారీరక పరిమితి ఉన్నప్పటికీ హాజల్ అడవిలోని ప్రతి మూలను అన్వేషించాలని మరియు తన రోజులను సద్వినియోగం చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె అసాధారణమైన చాకచక్యంతో తన ఇతర 3 కాళ్లను ఉపయోగించి అసమానమైన చురుకుదనంతో కాయలు మరియు విత్తనాలను సేకరిస్తూ చెట్లపైకి దూసుకెళ్లింది. హాజల్ తన దినచర్యల గురించి వెళుతుండగా ఆమె అనేక సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కొంది. అడవిలోని కొన్ని ఇతర జంతువులు ఆమె లింప్ కోసం ఆమెను ఎగతాళి చేశాయి. ఆమె పేర్లను పిలిచి ఆమె సామర్థ్యాలను ప్రశ్నించాయి. కానీ వారి వెక్కిరింపులు ఆమెను అడ్డుకోవడానికి హాజల్ నిరాకరించింది. బదులుగా ఆమె వారి ప్రతికూలతను తన దృఢ నిశ్చయానికి ఇంధనంగా మార్చుకుంది. వాటిని తప్పు అని నిరూపించడానికి ప్రతిజ్ఞ చేసింది. గడిచే ప్రతిరోజు హాజల్ యొక్క దృఢత్వం మరియు ధైర్యం గతంలో కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాయి. ఆమె అన్ని ఆకారాలు మరియు పరిమాణాల జంతువులతో స్నేహం చేసింది. ఆమె ఎక్కడికి వెళ్లినా దయ మరియు కరుణను వ్యాప్తి చేస్తుంది. తప్పిపోయిన పక్షికి తన గూడుకు తిరిగి వెళ్లే మార్గాన్ని కనుగొనడంలో ఆమె సహాయం చేసింది. ఒక పిరికి కుందేలుకు ఆహారం కోసం మేత ఎలా వెతకాలో చూపించింది మరియు గాయపడిన నక్కను తిరిగి ఆరోగ్యవంతం చేసింది. హాజల్ యొక్క దయ మరియు ధైర్యం యొక్క పదం అడవి అంతటా వ్యాపించింది. ఆమెకు తెలిసిన వారందరి ప్రశంసలను మరియు గౌరవాన్ని పొందింది. ఒకప్పుడు ఆమె సామర్థ్యాలను అనుమానించిన వారు కూడా ఇప్పుడు ఆమెను స్ఫూర్తిగా చూస్తున్నారు. కానీ హాజల్ యొక్క గొప్ప సాహసం ఒక భయంకరమైన తుఫాను అడవిని చుట్టుముట్టినప్పుడు దాని నేపథ్యంలో విధ్వంసం మిగిల్చింది. చెట్లు నేలకూలాయి, గూళ్లు ధ్వంసమయ్యాయి మరియు చాలా జంతువులు నిరాశ్రయులయ్యాయి మరియు సహాయం అవసరం. ఎటువంటి సంకోచం లేకుండా హేజల్ తన తోటి అటవీ నివాసులను బలగాలలో చేరడానికి మరియు వారి సంఘాన్ని పునర్నిర్మించడానికి సమీకరించి చర్యలోకి దిగింది. ఆమెకు శారీరక పరిమితులు ఉన్నప్పటికీ హాజల్ తన స్నేహితులతో కలిసి అవిశ్రాంతంగా పనిచేసింది. వారి మార్గంలో ప్రతి అడ్డంకిని అధిగమించడానికి ఆమె వనరులను మరియు సంకల్పాన్ని ఉపయోగించుకుంది. చివరికి హాజల్ నాయకత్వం మరియు అచంచలమైన స్ఫూర్తికి ధన్యవాదాలు. తుఫాను నుండి అడవి గతంలో కంటే బలంగా మరియు మరింత ఐక్యంగా ఉద్భవించింది. మరియు ఆమె లింప్ ఆమెలో ఒక భాగంగా ఉన్నప్పటికీ అది ఇకపై ఆమెను నిర్వచించలేదు. ఎందుకంటే నిజమైన బలం శారీరక పరిపూర్ణత నుండి కాదు, దయ మరియు దృఢ సంకల్పంతో కష్టాలను ఎదుర్కొనే ధైర్యం నుండి వస్తుంది అని హాజల్ చూపించాడు. మరియు అలా చేయడం ద్వారా ఆమె దయ, కరుణ మరియు వారిలో చిన్నవారి యొక్క అణచివేయలేని ఆత్మ యొక్క శక్తిని విశ్వసించేలా మొత్తం అడవిని ప్రేరేపించింది.